తనపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. కోట్ల రూపాయల విలువైన తెల్లరాయి అక్రమ రవాణా జరుగుతున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. పట్టపగలు మైన్స్ లో బ్లాస్టింగ్స్ జరుగుతూ ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. పోలీసులు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారంలో మైన్స్ ను సందర్శిస్తామని, అక్రమాలను బయట పెడతామని హెచ్చరించారు. మరోవైపు పరిశ్రమ సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. బాంబు బ్లాస్టింగ్ ఆ విధంగా బాంబుల కంటే గొప్పగా ఏదో భూకంపం వచ్చే విధంగా చుట్టుపక్కల గ్రామాలంతా కూడా భయకంపితులైపోతున్నారు. ఇట్లాంటి వాతావరణంలో అవేమి కడబడినట్టుగా మేము ప్రజా జీవితంలో ఉంటూ ఇది తప్పు అని నిలదీయడానికి, ప్రతిపక్ష పాత్ర పోషించేదానికి కూడా అవకాశం లేదన్న విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం. అలా కాకుండా ఒక్కరిద్దరు వాళ్ళ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ దుర్మార్గతనాన్ని మేము ఒప్పుకోం. ప్రజా మార్గంలో, గాంధీ మార్గంలో నీ దుర్మార్గాన్ని ఎదిరించి తీరుతాం, మేము పోరాడతామని కూడా తెలియజేసుకుంటూ, ఎట్లాంటి పరిస్థితుల్లో దుర్మార్గాన్ని అయితే అడ్డుకట్టేసి తీరుతాం. అందులో మా దేనికైనా సిద్ధం, మా కార్యకర్తలు సిద్ధం, పౌరులు సిద్ధం, అందరూ ఉన్నారు. ఈ రోజు అందరూ పౌరులు వచ్చారు. ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగంగా అక్రంగా తీసుకెళ్లిపోతున్నారు. లోడ్లకు లోడ్లు ఒకటేసారి దొరికింది దోచేద్దామన్న వాతావరణం. ఎంతంత గుంతలండి.